షూర్ పాయింట్స్ వైజ్ డిస్కస్ చేద్దాం. అండ్ వెంకటరెడ్డి సార్ చెప్పండి. ఓవరాల్గా ఇప్పుడు బీఆర్ఎస్ ఇవాళ జరిపిన సభ కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ చౌరస్తాకి రమ్మంటున్నారు మళ్ళీ వాళ్ళు. ఓవరాల్గా ఏం జరుగుతోందంటే డిక్లరేషన్స్ ఇచ్చారు, బట్ కాంగ్రెస్ ఇవాళ డెత్ డిక్లరేషన్ తనకు తానే లిఖించుకుంటోంది అంటున్నారు. ఓవరాల్గా బీజేపీ ఏం చెప్తుంది నిరుద్యోగ యువతకు సంబంధించి? ఇప్పుడు ఒకటే రమణ గారు, మీరు అవునన్నా కాదన్నా కూడా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేటువంటిది, ఎందుకంటే నేను 1969 నుంచి కూడా ఉద్యమంలో ఉన్నాను కాబట్టి చరిత్ర నిరుద్యోగ సమస్య అనేది ఏనాడు కూడా, ఆనాడు డాక్టర్ మర్రిచెన్నారెడ్డి గారు, సదాలక్ష్మి గారు వాళ్ళు ఉన్నప్పుడు మేము చేసినటువంటి ఉద్యమం ఉద్యోగాలే. ఇంకా నీళ్లు నిధులు అనేటువంటిది ఈ మధ్యన రెండవ ఉద్యమంలో వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు జరిగినటువంటి దాంట్లో మనకు కనపడుతుంది తప్ప. సరే, ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతూ ప్రధాని మోడీని కూడా వదలలేదు. బడే భాయ్ ఏమో 2 కోట్లు, చోటే భాయ్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగ సమస్య గురించి కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మాట్లాడితే నవ్వుతారండి. ఈ ఉద్యమ ఆకాంక్షల మీద ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు చివరికి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అనేటువంటి దాని మీద ప్రశ్నించినందుకు ఆనాడు నేను జేఏసీ కోదండరామ్ గారితో ఉన్నాను. మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇలా కనీసం హైకోర్టుకి వెళ్ళి మేము కూడా నేనే హైకోర్టులో మూవ్ చేసినాను జేఏసీ తరఫున. చివరికి సాయంత్రానికి, రేపు మీటింగ్, ఈ సాయంత్రానికి పర్మిషన్ అనేక షరతులతో కూడి ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. నైతిక హక్కు లేదండి. వీళ్ళకి నైతిక హక్కు లేదు, వాళ్ళకి నైతిక హక్కు లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నది గత కొంతకాలం నుంచి రమణ గారు చూస్తున్నారు తెలంగాణలో రాజకీయాలు. మీరు ఇన్ని అప్పులు చేసినారు, మేము అన్ని అప్పులు చేసినాం, మీరు దొంగలు మేము దొంగలు. ఇదే కదా దొంగల మధ్య జరుగుతున్న చరిత్ర. వినోద భరిత ఉచిత టికెట్ లేనటువంటి వినోదం కలిగించేటువంటి పద్ధతిలో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఉద్యోగాల గురించి వీళ్ళకి ఉద్యోగాలు వాళ్ళు ఇయ్యలేదని చెప్పి మేము ఇస్తామని చెప్పి. కానీ సార్ వెంకటరెడ్డి సార్, యువతతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో గత చరిత్రలో మనం చాలా సంఘటనలు చూసాం. అవును, మరి వారికి ఉద్యోగాల విషయంలో అటు బీఆర్ఎస్ కావచ్చు 10 ఏళ్ళు, అలాగే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళ విధానాలు. ఇప్పుడు విధి విధానాలకు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ 4,000, వాళ్ళు 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారండి. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వలే. దానికి ఉద్యోగాలు పక్కకి పెట్టండి, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళు 4,000 రూపాయలు ఇస్తామన్నారు కదా, ఇయ్యలే కదా. మరి వీళ్ళిద్దరు దొంగలు చేస్తున్నటువంటి ఏదైతే ఉన్నదో, ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానాలు అమలుపరచలేటువంటి పరిస్థితులు ఉందని ప్రజల్లో చర్చ జరగడం లేదా? ఏ నైతిక హక్కు ఉంటుంది ఇవాళ కేటీఆర్ కానీ? లేకపోతే అది తప్పు వాళ్ళు చేస్తున్నటువంటిది అని చెప్పడానికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న హక్కు అని చెప్పండి. రెండంతే. ఏ పాలన అయితే అవినీతిలో కానీ, అక్రమాల్లో కానీ, నియంతృత్వంలో కానీ, ప్రజాస్వామ్య బద్ధానికి వ్యతిరేకంగా కానీ, రైతు వ్యతిరేకంగా కానీ, నిరుద్యోగ సమస్యలో కానీ, అబద్ధాలలో కానీ, తిట్ల పురాణంలో కానీ కేసీఆర్ ఏ పద్ధతిని పాటించినాడో రేవంత్ రెడ్డి గారు అదే పద్ధతిలో పాటించినాడు కదా. మీరు మాట్లాడుతున్నారు కదా, ఏమైనా కేసులు, ఎన్ని కేసులు పేర్లు చెప్తే బాగుండదు. ఆ కేసుల మీద ఏమైనా చర్య వీళ్ళు తీసుకున్నారా? కాబట్టి ఇదంతా ఒక అండర్స్టాండింగ్. బీజేపీ గెలవకూడదు అనేటువంటి ఒక ఉద్దేశం చేత కొన్ని ఓట్లు చీలిపోయేటువంటి ప్రయత్నం లోపల ఈ కథ అంతా ఎక్కడ వెళ్ళినారు? ఢిల్లీలో వెళ్ళినారు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ హైకమాండ్. కథ ఏమిటంటే, మీరు ఎట్లైనా బతికించుకోండి, బీఆర్ఎస్ పార్టీని బతికించుకుంటే తప్ప 10-12% వాళ్ళకు ఓట్లు పోతే ఆ కోణంలో వచ్చినప్పుడు మనం ఏ పార్టీకి నిరుద్యోగాలను పరిశీలించాలంటే అధికారంలో 9.5 ఏళ్ళు ఈ 2 పార్టీల పునాదులు కదులుతున్నాయి. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంకొక సంవత్సరం వరకు ఇట్లే తిట్టుకున్న తర్వాత ప్రజలు ఒక నిర్ణయాన్ని, భారతీయ జనతా పార్టీ ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే సార్, రాంబాబు గారు, ఏబీవీపీకి సంబంధించి అంటే అసలు యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? ఎవరి వెర్షన్స్ వారివి, ఎవరి ధీమా వారిది, ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు, పార్టీలు